అమరావతి గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలోని భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంగళగిరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా దర్బార్ కు వచ్చే వారి సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలు ఉండవల్లిలో నివాసంలోని యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వినతులను స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్ వారికి భరోసా ఇస్తూ ఉన్నారు. ఆయా సమస్యలపై కూడా సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగింది. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో 117 జీవో కారణంగా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నామని యువనేత దృష్టికి తీసుకుని వచ్చారు. ఎన్నికల రీత్యా ఏప్రిల్ 30న రిలీవ్ అయి మే 1న విధుల్లోకి చేరాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు అమలు కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి కూడా జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ బదిలీల అంశంలోని తాను చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని స్పష్టం చేశారు.